పుట్టపర్తి పెరేడ్ గ్రౌండ్లో ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ముందుగా జిల్లా కలెక్టర్ చేతన్ జాతీయ పతాక ఆవిష్కరణ చేశారు. అనంతరం జాతీయ గీతాలాపన చేశారు. తదనంతరం పెరేడ్ వీక్షణ చేసి సాయుధ 4 స్వీకరించారు. వివిధ శాఖకు శకలాలను ప్రదర్శించారు. పోలీస్ డాగ్ విన్యాసాలను చూపర్లు ఎంతగానో ఆకట్టుకున్నాయి. జిల్లాలో వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రజలను మంత్రముగ్ధులను చేశాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ రత్న, పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లె సింధూరారెడ్డి, మాజీ మంత్రి పల్లు రఘునాథరెడ్డి, జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. నూతనంగా ఏర్పడిన శ్రీ సత్యసాయి జిల్లా నవ్యాంధ్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాము. గణతంత్ర దినోత్సవం శుభదినాల జిల్లా ప్రగతిని మీ ముందు ఉంచుతున్నాము. స్వర్ణాంధ్ర 2047 ఆంధ్రప్రదేశ్ను స్వర్ణాంధ్రగా మార్చే 10 సూత్రాలు. పేదరికం లేని సమాజం, ఉద్యోగాలు, నైపుణ్యాలు, మానవ వనరులు అభివృద్ధి, విద్యుత్ ఇంధన రంగాల్లో ధరల నియంత్రణ, ప్రాడక్ట్ పర్ఫెక్షన్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, నిత్య జీవితంలో డీప్ టెక్నాలజీ. 2047 నాటికి తలసరి ఆదాయం $3,200 నుంచి $42,000 పెంచడం, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $2.4 ట్రిలియన్ వృద్ధి చేయడం, నియోజకవర్గంలో ఒక పారిశ్రామిక పార్క్, ప్రతి కుటుంబంలో ఒక ఎంటర్ప్రెన్యూర్, రుణాలు, PM ఫసల్ బీమా యోజన, ఇన్పుట్ సబ్సిడీ మరియు పంట